చంచలం అయితే రచ్చబండలో కూర్చొని విజయంని అడుగుతూ ఉంటుంది. ఇక విజయం అయితే అలా నిల్చొని ఉంటుంది. మీరు కార్తీక్ అనే మనిషిని చంపారా లేదా అనేది అడుగుతూ ఉంటుంది చంచలమ్మ. అలా అడిగేసరికి విజయం అయితే నా మీద వేసిన అభియోగం నిజమే, నేను ఒప్పుకుంటాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. మీరు ఏ శిక్ష వేసినా నేను స్వీకరిస్తాను అని విజయమ్మ అనేసరికి అందరూ షాక్ అవుతూ ఉంటారు విజయమ్మ మాటలకి. ఇక చంచలమ్మ అయితే విజయమ్మ నేరం ఒప్పుకుంది కాబట్టి తనకి శిక్ష వేయాలి అని చెప్పేసి అయితే శిక్ష వేస్తూ ఉంటుంది. అలా శిక్ష వేయడానికైతే రెడీ అవుతూ ఉంటుంది చంచలమ్మ. అలా రెడీ అవుతూ 100 కొరడా దెబ్బలు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. అలా అనగానే అందరూ షాక్ అవుతూ ఉంటారు. ఒక సంవత్సరం పాటు వాళ్ళతో ఎవరు మాట్లాడరు, ఎటువంటి సహాయము అందదు. 16 గ్రామాల నుంచి ఎటువంటి సాయం అందకుండా 1 సంవత్సరం పాటు వెలివేస్తున్నాం అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది చంచలమ్మ. అలా అనగానే అందరూ ఒకసారిగా షాక్ అవుతూ ఉంటారు చంచలమ్మ తీర్పుకి. విజయం అయితే అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది. అందరూ షాక్ అయ్యి సింధూర కూడా షాక్ అవుతూ ఉంటుంది. 2 ఊరు జనాలు అయితే కొట్టుకుంటూ ఉంటారు. అలా కొట్టుకోగానే అక్కడికి కలెక్టర్ వచ్చి ఆపుతూ ఉంటారు. ఆగండి అని అనేసరికి గొడవలు ఆపండి అని చెప్పేసి కలెక్టర్ అయితే చాలా సీరియస్గా అంటూ ఉంటాడు. అలా అనేసరికి చంచలమ్మ అయితే ఈ విషయంలో మీరు చేసుకోకండి కలెక్టర్ గారు అని చంచలమ్మ అయితే కలెక్టర్ గారితో అనేసరికి మేము కలెక్ట్ చేసుకునే వాళ్ళమే కాదు, కానీ రక్షణ కోరినప్పుడు మేము ఇవ్వాలి, అది మా బాధ్యత అని అంటూ ఉంటాడు. మిమ్మల్ని రక్షణ కోరింది ఎవరు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది చంచలమ్మ. మీ కోడలు సింధూర విజయమ్మకి రక్షణ ఇమ్మని కోరింది అనేది అంటూ ఉంటాడు. అలా అనగానే ఒకసారిగా చంచలమ్మ షాక్ అవుతూ ఉంటుంది. సింధూర అయితే అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది చంచలమ్మ వైపు. ఇక విజయమ్మ కూడా షాక్ అవుతూ ఉంటుంది. కేశవ వీళ్ళందరూ అయితే షాక్ అయ్యి అలా సింధూర కసైతే చూస్తూ ఉండిపోతూ ఉంటారు. ఇక సింధూర చేసిన పనికి చంచలమ్మ అయితే కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఇక కలెక్టర్ గారు అయితే విజయమ్మకి మేము రక్షణ ఇస్తున్నాం, మీరు విజయమ్మని ఏం అనడానికి వీల్లేదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలకి షాక్ అవుతుంది చంచలమ్మ.